వీకెండ్‌లో అతి తక్కువ ఖర్చుతో నేచర్‌ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సిటీ హడావుడికి దూరంగా ప్రకృతి ఒడిలో ఒక అద్భుతమైన ప్రదేశం. ఇదే ఫారెస్ట్ ట్రెక్ పార్క్. నిజంగా నాకైతే ఒక ఫారెస్ట్‌లోకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ప్రకృతి ప్రేమికులు తప్పకుండా ఒకసారి రావాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడి వ్యూ పాయింట్స్ నుంచి హైదరాబాద్ సిటీ చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తే కాళ్లకు పని, మనసుకు ప్రశాంతత రెండూ లభిస్తాయి. సిటీకి మరీ దూరంగా కాకుండా చాలా దగ్గరలో ఉన్న బెస్ట్ నేచర్ స్పాట్ ఇది. నర్సింగి జంక్షన్ దాటాక మంచిరేవుల రూట్లో వెళ్తూ ఉంటే ఈ ఫారెస్ట్ టెక్ పార్క్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. వీకెండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్కి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. మెయిన్ గేట్కి లెఫ్ట్ సైడ్ ఇలా చిన్నగా ఒక టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చేసరికి 50 రూపీస్. టికెట్ తీసుకుని గేట్లోకి ఎంటర్ అయితే వాళ్ళు టికెట్ని చెక్ చేసుకుని లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళి చూస్తే ఈ పార్క్ యొక్క ఎమ్యూనిటీస్, అలాగే చిలుకూరులో ఉన్న మృగవాణి నేషనల్ పార్క్ యొక్క బ్యానర్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఈ పార్క్ వచ్చేసరికి 100 హెక్టార్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. అంటే అప్రాక్సిమేట్ గా 250 ఏకర్స్ అనమాట. ఈ పార్క్ లో ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ బోర్డ్స్, సైన్ బోర్డ్స్ ఉంటాయన్నమాట. వాటిని ఫాలో అవుతూ మనం ఈ పార్క్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కొన్ని చోట్ల కన్ఫ్యూజన్ గా ఉంటుంది, బట్ కరెక్ట్ గా ఫాలో అయితే మాత్రం ఈజీగా ఉంటుంది పార్క్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇలా మనం లోపలికి రాగానే ఇక్కడ ఒక డీరును పక్కన 2 హంసలు ఇలా ఉన్నాయి. హంసలు అయితే నీట్ గా ప్లాంట్స్ తో, ఒరిజినల్ ప్లాంట్ ఇది, చాలా నీట్ గా చేశారు. చాలా బాగుంది కదా ఇది. చూస్తే మనకి రూట్ మ్యాప్ ఉంది. ట్రెక్ రూట్ 1 అంట, 1780 ఫీట్ హైట్ లో ఉంటుందంట. ఫస్ట్ దీనికి వెళ్దాం మనం. ఈ ట్రెక్ రూట్ 1 కి వెళ్లే దారిలో మనకి ఇలా ఓపెన్ లాన్ ఒకటి కనిపిస్తుంది. దీనిని యాంఫీ థియేటర్ అని చెప్పని అంటున్నారు. సో దానిని చూసుకుంటూ నా ట్రెక్ ని ముందుకు కొనసాగించాను. ఇవన్నీ ఇలా ట్రెక్ రూట్ చాలా నీట్గా అయితే ఉంది. కొద్దిగా హైట్ ఉంటుంది, బట్ పర్లేదు, ఎక్కొచ్చు. ఇక్కడ ఈ పులిని చూస్తే మీకేమనిపించింది? సడన్ గా చూస్తే నిజమైన పులి అనుకుని భయపడే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. ఈ టైగర్ రాక్ పెయింటింగ్ పక్క నుండి పైకి ఇలా స్టెప్స్ ఉన్నాయన్నమాట. పైన ఒక పెద్ద ఎలిఫెంట్ రాక్ కూడా ఉంది. ఇది ఒక చిన్న కొండ అన్నమాట. దీనిపైన ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది. అండ్ ట్రెక్ అయితే చాలా సింపుల్. ఈ పార్క్లో ట్రెక్ జోన్స్ని భలే ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. ఇక్కడ ఒక రీనో కూడా ఉంది చూడండి. ఈ పెయింటింగ్స్ ఎవరు వేశారో కానీ చాలా రియలిస్టిక్గా వేశారు. ప్రతి పెయింటింగ్ నిజంగానే ఆ యానిమల్ అక్కడ ఉందా అన్నట్లుగా అనిపిస్తుంది. పైన ఫారెస్ట్ ట్రెక్ అని చెప్పి ఒక బండ మీద రాసి ఉంది. ఇది చూసారా, తుమ్మ చెట్టు. చాలా అయింది తుమ్మ చెట్టుని చూసి. ఎప్పుడో ఊళ్ళో చిన్నప్పుడు చూసాము తుమ్మ చెట్టుని, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. చిన్న తుమ్మ చెట్టే. ఈ తుమ్మ చెట్టు అనేది మీలో ఎంతమందికి ఎప్పుడో చిన్నప్పటి జ్ఞాపకంగా మారిపోయిందో కమెంట్స్ లో చెప్పండి. ఓ, ఇక్కడ ఏదో ఒక వాచ్ టవర్ కూడా ఉంది. ఈ వాచ్ టవర్ పైనుండి పార్క్ మొత్తం మనకు కనిపిస్తుందంట. అలాగే సిటీ వ్యూ కూడా కనిపిస్తుందంట. వెళ్ళి చూద్దాం. వాచ్ టవర్ పైకి వస్తే సిటీ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ మొత్తం పార్క్ మొత్తం కనిపిస్తుంది ఈ వాచ్ టవర్ నుంచి. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో మీరే చెప్పాలి. అదంతా చూసారా, హైటెక్ సిటీ, పెద్ద పెద్ద బిల్డింగ్స్, వెరీ బ్యూటిఫుల్ సిటీ వ్యూ. ఈ సిటీని మనం రోజు ట్రాఫిక్ గందరగోళాల్లోంచి చూస్తూ ఉంటాం. ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి, ఒక డిఫరెంట్ కోణంలో కనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి ట్రాక్ కనిపిస్తుంది లేక్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఈ వాచ్ టవర్ పక్క నుంచి ఇలా ఉంది ట్రాక్ కిందకి వెళ్ళడానికి కూడా. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే లేకే అనుకుంటా. వెళ్దాం, ఒకసారి వెళ్ళి చూద్దాం. నా వెనకాల పక్షుల శబ్దాలు చాలా క్లియర్గా వినిపిస్తూ ఉంటాయి, మీరు గమనించవచ్చు. ఇక్కడ దూరంగా ఒక షెడ్ కనిపిస్తుంది. అంత ఎంటీ షెడ్ అసలు ఎందుకు కట్టారో అక్కడ, మరి వెళ్ళి చూద్దాం. ఇది కూడా ఒక తుమ్మ చెట్టు. తుమ్మ చెట్లు అయితే బాగున్నాయి ఇక్కడ. చెరువు దగ్గరికి వచ్చేసాము. సో మనం వచ్చింది ఇటు నుంచి అనమాట. ఈ చెట్ల వెనకాల వాచ్ టవర్ ఉంది.
ఇలాగ ఈ పైనుంచి మనం వస్తే ఇలా ఇంకో ట్రాక్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి చెరువు, జస్ట్ మ్యాన్ మేడ్ చెరువు అనుకుంటా. ఈ చెరువు గట్టు మీద చాలా మంది పిల్లలు పెద్దలు కూర్చుని రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఎక్కడైతే మనకి ఇలా వాటర్ బాడీస్ అవి కనిపిస్తూ ఉంటాయో అక్కడ వాతావరణం కొద్దిగా చల్లగా ఉంటుంది, చల్లగాలులు వీస్తూ ఉంటాయి. సో జనాలు ఇక్కడ ఉండి చాలా రిలాక్స్ అవుతూ ఉన్నారు ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూ. ఈ చెరువు పక్క నుంచి ఇలాగ కొంచెం ముందుకెళ్తే ఇంకా రూట్ ఉంది, మనం నడవాలే కానీ ఇది మొత్తం ఫుల్ ట్రాక్. మార్నింగ్ వాక్కి దానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు ఒక తొండ కనిపించింది. ఓ, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉన్నట్టుంది. పార్క్ మాత్రం బాగా డిజైన్ చేశారు. ఎలా అనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ మీకు? మంచి వర్షాలు పడినప్పుడు అయితే ఇదంతా వాటర్ ఉంటాయేమో. అయితే ఇక్కడ ఈ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది. ఇదంతా మేబీ వర్షాకాలం వస్తే వాటర్ ఉండొచ్చు. చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, యూనిక్ ఎక్స్పీరియన్స్, చాలా క్రేజీగా ఉంది. అక్కడ ఏదో షెడ్ ఉంది, ఆ షెడ్ కూడా ఏంటో చూద్దాం వెళ్ళి. ఇది వచ్చేసరికి యోగా షెడ్ అంట. అక్కడ ఇనాగ్రేషన్ రాక్ మీద రాసింది కదా, ఇందట చూపించాను. ఈ షెడ్ అయితే చాలా స్పేసియస్గానే ఉంది. వాచ్ టవర్ కనిపిస్తుంది చూసారా, జనాలు ఇప్పుడే వచ్చినట్టున్నారు దాని మీదకి. అండ్ ఇది వచ్చేసరికి చెరువు, ఆ పైన సిటీ. ఇంకా ఇటు బోల్ దూరం ఉంది వెళ్తే కనుక. మనం చూద్దాం, మొత్తం నీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదంతా మొత్తం ఫారెస్ట్. యాక్చువల్గా తెలిసిందే కదా, హైదరాబాద్ మొత్తం ఫారెస్టే. సో ఆ ఫారెస్ట్లోనే మనం ఆక్యుపై చేసి ఉన్నాము. బట్ ఫారెస్ట్ మొత్తాన్ని ఆక్యుపై చేయకుండా గవర్నమెంట్ అనేది ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుని సిటీలో అక్కడక్కడ కొంత సెలెక్టెడ్ ఏరియాస్ తీసుకుని దాన్ని అలాగే అన్టచ్డ్గా ఉంచుతున్నారు. ఎప్పటికీ దాన్ని అలా అన్టచ్డ్గా ఉంచడం అంటే కష్టం కదా, అందుకని చెప్పి ఇలా పార్కులుగా డెవలప్ చేస్తున్నారు. ఇదైతే మంచి ఇనిషియేటివ్. తెలంగాణ గవర్నమెంట్ అయితే చాలా బాగా చేస్తుంది హైదరాబాద్లో ఇలా పార్క్స్ అవన్నీ. సిటీలో ఇలా ఫారెస్ట్ పార్కులు ఇలాంటివి ఉండడం చాలా మంచిది. ఎందుకంటే తెలిసిందే కదా, సిటీలో ఫుల్ కాలుష్యం ఉంటుంది, ఎన్ని వెహికల్స్ ఉంటాయో చెప్పలేము. ఆ వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇలాంటి పార్క్స్ ఉండాలి సిటీలో అక్కడక్కడ, లేకపోతే మనకే డేంజర్. ఇప్పుడు వచ్చేసరికి టైం 3 అవుతుంది. సో మధ్యాహ్నం అవడం వల్ల పెద్దగా జనం లేరు. 4-4:30 ఆ టైంలో అయితే బాగా జనం వస్తారు. బట్ ఈరోజు క్లైమేట్ కొంచెం ఇలా మబ్బులుగా ఉండటం వల్ల సో మధ్యాహ్నం అయినా సరే బాగానే ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ట్రెక్ ఉన్నట్లుంది. ఇక్కడ చూపించారు చూసారా, ఇది 200 మీటర్స్, 2000 మీటర్స్. ఇక్కడ మ్యాప్ ఉంది చూసారా, పైకి ఎక్కి చూద్దాం. ఆల్రెడీ పైన కొంతమంది ఉన్నట్లున్నారు, ఆల్రెడీ పైకి కొంతమంది ఎక్కేసుకున్నారు. ఇటొక దారి ఉంది అండ్ ఇటొక దారి ఉంది. ఇది వచ్చేసరికి పక్కా ట్రెక్కింగ్, చిన్నవే, అక్కడ వరకు ఎక్కాలి మనం. వెళ్తున్నాము దారిలో, చూసుకుని వెళ్ళాలి, పాములు ఉన్నా ఉండొచ్చు.
దారేటు దారి దారి క్రాస్ ఇక్కడ ఒక చిన్న గుహ ఒకటి కనబడింది ఆ బండరాళ్ళ కింద. ఇక్కడ ఒక గుహ ఉంది. పైన కొంతమంది కుర్రాళ్ళు కనిపించారు కదా, వాళ్ళని అడిగాను పైకి ఎలా వెళ్ళాలి అని చెప్పి. వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు. నేను అడిగేది వాళ్ళకి అర్థం కావట్లేదో, వాళ్ళు చెప్పేది నాకు అర్థం కావట్లేదో, కానీ సమ్ మిస్కమ్యూనికేషన్ అయితే అయ్యింది. వాళ్ళైతే చెప్పలేకపోయారు పైకి వెళ్ళే దారి ఎలాగనేది. సో మేబీ నేనున్న ప్లేస్ నుంచి వాళ్ళ పైకి ఎలా రావాలో వాళ్ళకి దారి తెలియదు అనుకుంటా. సో అందుకని అలా చెప్పారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే బండల మీద నుంచి క్లైమ్ చేసుకుంటూ పైకి వచ్చేయమంటున్నారు. అది నా వల్ల అయ్యే పని కాదు. సో అందుకని చెప్పి నేను ఇలా వెనక్కి రిటర్న్ అయిపోయాను. ఇక దారి దారి అయితే అసలు కనిపించట్లేదు పైకి వెళ్ళడానికి. ఈ రాక్ క్లైంబింగ్ ప్లేస్ అయితే కొంచెం డేంజర్గానే ఉంది. అంతా మొత్తం పొదలు పొదలుగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అదంతా పైకి తిరిగి వచ్చాము, కానీ ఆ పైకి వెళ్ళడం కుదరలేదు. వాళ్ళు అక్కడ పైకి కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు అయితే పైకి ఎక్కారు. సరైన దారి అయితే లేదు, ఆ కొండను పట్టుకుని ఎక్కాలి. సో ఇప్పుడు అంత స్టంట్లు చేయడం ఎందుకని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసాను నేను. సరైన దారి లేదు పైకి వెళ్ళడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దారి ఉంటే కనుక వెళ్ళొచ్చు. అండ్ చూపించాను కదా, అది దారి కూడా మొత్తం అంతా కంప్లీట్ జంగల్గా ఉంది. పాములు అలాంటివి కూడా ఉండొచ్చు. బెటర్ అటువైపు వెళ్ళేట్లయితే గుంపుగా వెళ్ళండి, ఒక్కళ్ళు అయితే వెళ్ళొద్దు నాలాగా. గ్రీనరీ అయితే మంచి బాగుంది ఇక్కడ అసలు. ఇక్కడ ఏదో పెద్ద వాల్ ఉంది, మేబీ అటువైపు. ఇక్కడ ఏదో పెద్ద వాల్ ఉంది, మేబీ అటువైపు రోడ్డు అనుకుంటా. రోడ్డు మరేంటో తెలియదు. వాల్ అయితే చాలా పెద్ద వాల్ ఉంది, చూసారా. ఈ పార్క్ అయితే ఎంటర్టైన్మెంట్కి అయితే కాదు, వచ్చి కాస్త ట్రెక్ చేసి ఏమంటారు మన ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటే రావడం ఇక్కడికి. అంతకు మించి ఇక్కడ పెద్దగా ఏం లేదు. ప్యూర్లీ ఒక అడవి అంతే. అడవిలో ఒక ట్రాక్ వేశారు, ఆ ట్రాక్లో నడిచి ఇంటికి వెళ్ళడమే. ఇక్కడ వాష్రూమ్స్ అవి కూడా ఉన్నాయి. ఈ పార్క్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా అక్కడ గేట్ దగ్గర, వాళ్ళ దగ్గర అయితే ఒక 2-3 నెమలి పించాలు చూశాను. సో ఇక్కడ నెమళ్ళు కూడా బాగా ఉంటాయి అనుకుంటా. ఏమన్నా మనకు ఒకటి కనిపిస్తే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. పార్క్ అయితే చాలా ఉంది, మనం నడవాలే కానీ మన ఓపిక. బట్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ఇలా అన్నీ గుట్టలే కదా, బండరాళ్ళు గుట్టలు, ఏమన్నా పాములు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. చూస్తుంటే తిరిగిన చోటే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది నాకు. కొద్దిగా స్టార్టింగ్లోనే ఉన్నాయి సైన్ బోర్డ్స్. మొత్తం పార్క్ మొత్తం ఎటు నుంచి ఎటు వెళ్తే ఏ దారి ఉంటుంది అనేది కొద్దిగా సైన్ బోర్డ్స్ కానీ. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ చిన్న చిన్న మట్టి పాత్రలు ఇలా పెట్టారు కదా, పక్షులకి వాటికి ఫుడ్ అనమాట. అది వాటరు, ఫుడ్ ఇలాంటివి పెడతారు. చాలా మంచిది, గుడ్ థింగ్.
ఇక్కడ ఒకటి ఉంది సేమ్ అలాగే. ఇప్పుడు దాకా గమనించలేదు నేను, ఎక్కువే ఉన్నాయి ఇలాగ. ఇదిగో ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఎక్కడ చూసినా ఇలా పెట్టున్నాయి. మేబీ వాటర్ గురించి అనుకుంటా. ఏమన్నా వచ్చి పెట్టలకి వాటికి తాగడానికి ఉంటాయి కదా అని చెప్పి పెట్టినట్టున్నారు. తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికి ఈ షెడ్ దగ్గరికి వచ్చాము. సరైన రూట్ మ్యాప్ లేదు. సరైన రూట్ మ్యాప్ ఉంటే ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. ఈ లేక్ చుట్టూ కూడా ట్రాక్ ఉంది. మొత్తం తిరిగి వచ్చి కాస్త రిలాక్స్ అవుదామని చెప్పి వాచ్ టవర్ దగ్గరే కొంచెం సేపు కూర్చున్నాను. కొంచెం అలసట తీరాక మళ్ళీ నా ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేశాను. ఇది చూడండి, టైటానిక్ నోస్ టైప్లో ఉంది. కాకపోతే ఈ చెట్టు లేకుండా మొత్తం ఓపెన్గా ఉంటే బాగుండేది. ఇక్కడ చెట్టు ఉండి లేకపోతే వ్యూ అయితే ఇక్కడ నుంచి బాగుండేది. టైటానిక్ నోస్. ఫారెస్ట్ ట్రెక్ మీద ఒక తొండ ట్రెక్ చేస్తుంది. ఇది ఒక ఎలిఫెంట్ రాక్. దీన్ని చూడాలంటే ఎటు నుంచి చూడాలి? ఇటు దారి ఉన్నట్లుంది. ఇదే ఎలిఫెంట్ రాక్. పడిపోయిందా ఏంటి? ఇది ఎక్కడి నుంచి కనిపిస్తుంది? అదే మనం వచ్చిన మెయిన్ గేటు. ఇటు తిరిగి ఆఖరికి మన పులిబాబు దగ్గరికి వచ్చేసాం. పులిబాబు గారు బాయ్. మరి మళ్ళీ కుదిరితే ఇంకోసారి విజిట్ చేద్దాం. అదిగో అక్కడ వచ్చేసరికి రీనో, అండ్ పైన వచ్చేసరికి ఎలిఫెంట్, కింద పులిబాబు. ఈ పార్కులో ఇంకో బాబు కూడా ఉన్నాడు. ఆ బాబుని కూడా చూసేద్దాం పదండి. ఇదిగో అదే ఇంకో బాబు అన్నాను కదా, అదే ఈ బాబు, ఎలుగుబంటి బాబు. ఎలా ఉన్నాడు? ర్యాబిట్. ఇలాంటివి అయితే బాగా చేశారు. చూడడానికి కూడా ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి. ఇక్కడ ఒక ఓపెన్ జిమ్ కూడా ఉంది. మార్నింగ్స్ ఈవినింగ్స్ వచ్చి ఎక్సర్సైజ్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. ఇక్కడ మేబీ పాస్ కూడా ఉంటుందేమో, కనుక్కుందాం ఒకసారి. మళ్ళీ ఇక్కడ కూడా ఏదో ఆర్ట్ ఉంది ఈ లోపల. ఇది పాండా బాబు.
మళ్ళీ ఇక్కడ ఒక రాక్ పెయింటింగ్, కప్పలు. ఈ రాక్ పెయింటింగ్స్ మాత్రం ఎదిరిపోయినాయి ఎక్కడికి వెళ్ళినా. ఇంకో రాక్ పెయింటింగ్ ఏంటిది? ఓ ఉడత ఉడత ఉడత. మ్యాక్సిమం తిరగలిగినంత తిరిగాను. ఇక్కడ ఉంది కొద్దిగా రూట్ మ్యాప్. ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ అన్నీ రాక్ పెయింటింగ్స్. ఫస్ట్ పామ్ స్క్విరెల్ కవర్ చేసాం, పాండా కవర్ చేసాం, ఫ్రాగ్ కవర్ చేసాం, టైగర్ కవర్ చేసాం, రేనో కవర్ చేసాం, ఎలిఫెంట్ కవర్ చేసాం, లయన్, బియర్, చింపాంజీ. ఈ 3 కవర్ చేయాలి. ఎక్కడ ఉన్నాయో కొన్ని బట్టి చూస్తే 1, 2, 3 కవర్ చేసాం కదా. కొంచెం ముందుకెళ్తే 10 చింపాంజీ ఉన్నట్టుంది. అండ్ 7, 8, 9 కూడా ఇటు వెళ్తే కనిపిస్తాయి అనుకుంటా. చూద్దాం. ఇలా అయితే మస్తుగా ఉన్నాయి, ఎక్కడ చూసినా దగ్గరికి వెళ్ళగానే పారిపోతాయి. ఇది ఒక్కటి మాత్రం బాగానే ఉంది, ఇంత దగ్గరికి వచ్చిన. దాని వెనకాలకి వెళ్ళి దాక్కుంటుంది, మనల్ని గమనించిందిగా ఎగిరిపోతుంది. చింపాంజీ బాబు. ఓల్డ్ మ్యాన్ ఫేస్ అంట, మదర్ ఆఫ్ స్ప్రింగ్ రాక్, ఈగల్ ఐ రాక్, బేబీ ఎలిఫెంట్ రాక్, దీపం రాక్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక మసలు ఉంది. ఆ చెరువులో వాటర్ ఫుల్ అయినప్పుడు ఇలా బయటికి రావడానికి అనుకుంటా డ్యామ్ టైప్లో కట్టారు. ఇప్పుడు చాలా తిరిగేసాం, ఇక్కడ చాలండి, లైక్ చేద్దాం. ఇక్కడ ఒక చిన్న రాక్ ఉంది, ఈ రాక్ మీద ఒక పెట్ట ఉంది. ఇటువైపు ర్యాబిట్. ఈవినింగ్ అయింది కదా, జనం బాగా వచ్చినట్లు ఉన్నారు. చూడండి, చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ, ఫుల్ ఆఫ్ వెహికల్స్. సో బయటకు వచ్చి ఒక చాకోబార్ ఒకటి తీసుకున్నాను. మొత్తానికి పార్క్ మొత్తం తిరిగేసరికి దోలు తిరిగిపోయింది. బాగుంది పార్క్ అయితే. మంచిగా అలా ఈవినింగ్ వచ్చి మొత్తం తిరిగేస్తే ఫుల్ వర్కౌట్. బీభత్సంగా తిరిగేసాం కదా, ఐస్ క్రీమ్ తింటా ఉంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఇప్పుడు బర్న్ చేసిన క్యాలరీస్ అన్నీ మళ్ళీ లోడ్ చేసేస్తున్నాం ఐస్ క్రీమ్తో. సరే మరి, మళ్ళీ ఇంకో వీడియోతో ఇలాగే కలుద్దాం. కీప్ ఫాలోయింగ్ మై ఛానల్. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. ఏదో ఒకటి మీకు నచ్చిందో నచ్చలేదో, ఏ పాయింట్ దగ్గర నచ్చలేదో, మీకు నా వీడియోలో ఉన్న కంటెంట్ మీద మీకు ట్రూగా ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి.
బట్ ఏదో ఒకటి కమెంట్ చేయండి. మీరు చెప్తేనే కదా నా తప్పులేంటో నేను తెలుసుకునేది, దాన్ని బట్టి కవర్ చేసుకోగలను. సో నచ్చిందో నచ్చలేదో, లేకపోతే మీకు ఏమనిపించిందో, ఎక్కడ లాగ్ అనిపించిందో, మీకు ఏది అనిపించినా సరే కామెంట్ అయితే చేయండి.